ఇవి అరటి పళ్ళతో చేశానంటే నమ్ముతారా? హాయ్, నేను మీ సంపూర్ణ సిరిపురం. ఈ మధ్య మనం ఏ పని చేసినా టైం సరిపోవట్లేదబ్బా. కానీ ఎంత బిజీగా ఉన్నా మన ఇంట్లో వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న స్నాక్స్ చేసి పెడితే ఆ ఆనందమే వేరు. అందుకే ఇవాళ ఇంట్లో ఉన్న అరటి పళ్ళతో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. అదేంటో చివరి వరకు చూడండి. ముందుగా 2 అరటి పళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి షుగరు, యాలకుల పొడి వేసి మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కప్పు గోధుమ పిండి, చిటికెడు సోడా వేసుకొని బాగా కలపాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అరటి పళ్ళలో ఉన్న మాయిశ్చర్ తోనే మనకు కావాల్సిన బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇక డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఈ బ్యాటర్ ని చిన్న చిన్న పోర్షన్స్ గా వేసుకొని వేయించుకోవాలి. ఒకవైపు బాగా వేగిన తర్వాత జాగ్రత్తగా మరోవైపు తిప్పి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బయట మంచి క్రిస్పీ టెక్స్చర్ రాగానే స్ట్రైనర్ మీద పెట్టి ఆయిల్ అంతా డ్రైన్ అవనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే మన స్వీట్ బనానా బజ్జీ రెడీ. చూడ్డానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి కదా. పైన చూస్తే క్రిస్పీగా, లోన సాఫ్ట్ గా, అరటిపండు ఫ్లేవర్ స్వీట్నెస్ తో చాలా యమ్మీగా ఉన్నాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేయండి. చూసి అలా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి.